వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్ ఛానల్. విజయవాడ సెంట్రల్ టీఎన్టీయూసీ అనుబంధ యూనివర్సల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర శాఖ వెహికల్ డిపో కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన నగర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది వంటి చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని పేర్కొన్నారు. తల్లికి వందనం వంటి పథకాల ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ కార్మికులు నగర పరిశుభ్రతకు వెన్నెముకలని పేర్కొన్న ఆయన వారి సంక్షేమం, ఉద్యోగ భద్రత, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన యూనియన్ కమిటీ సభ్యులను అభినందిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు, మున్సిపల్ కార్మిక సంఘ ప్రతినిధులు, యూనియన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యూనివర్సల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టీఎన్టీసీ అనుబంధం తరఫున ఈరోజు కొత్త కమిటీ ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షుడిగా సాదరపోయిన వెంకటేశ్వరరావు, అలాగే ఉపాధ్యక్షుడిగా బి బుజ్జుబాబు, అలాగే మరొక ఉపాధ్యక్షుడు సలోమన్ రాజు, అలాగే మరో ఉపాధ్యక్షుడు అభినాభి, అలాగే రాగి ప్రసన్న, వీరందరూ వేదిక మీద రమ్మని కోరుతా ఉన్నాం. అలాగే ప్రధాన కార్యదర్శిగా ఇందుకూరి సుధీర్ వర్మ, అలాగే ఎం అనిల్ కుమార్, ప్రచార కార్యదర్శిగా, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎర్రంశెట్టి పద్మకుమారి, అలాగే జే తిరుపతమ్మ, కె కాంత్రి, అలాగే కార్యదర్శులుగా దారా రాజేశ్వరి, వేముల రమణ, జొన్నాడ పైడియ, కొండపల్లి ప్రదీప్, ముత్తు జైపాల్, వీళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా ఈ కమిటీ కొత్త కమిటీలో అభినందనలు తెలియజేస్తూ గౌరవ సలహాదారునిగా మోదుగు రూపేన్, కళ్లేపల్లి రాణి, వెహికల్ డిపోకి, అలాగే గంటా ఉదయ భాస్కర్, కలవకొల్లు వెంకయ్య ఉపాధ్యక్షులుగా, అధ్యక్షులుగా తోకల రమేష్ ఉపాధ్యక్షులుగా, ఎస్కే పవన్, ఎండి భాష, గంట వెంకట సురేంద్ర ఉపాధ్యక్షులుగా, అలాగే ప్రధాన కార్యదర్శులుగా శెట్టి విజయ్ కుమార్, వైఎల్ నాగరాజు, అలాగే ఎం దుర్గా నాగరాజు, కొండా సీను, డి రామ్ ప్రసాద్, కార్యదర్శులుగా బి నాయక్, ఆర్ డేవిడ్ రాజు, జి షారోన్, ఎస్కే మస్తాన్, అలాగే కోశాధికారులుగా అడ్డాల సూర్యప్రకాష్, వీళ్ళందరినీ కూడా పేరు పేరున నూతన కమిటీలో వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ మీకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మేము రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ కమిటీ చైర్మన్ గా రఘు గాని, అలాగే స్వచ్ఛంద కమిటీ చైర్మన్ గా మన పట్టాభి కానీ మేమందరం కూడా మీకు తోడుగా ఉంటాం. మీ సమస్యల్లో, మీ కష్టాల్లో, మీ ఇబ్బందుల్లో మేమందరం కూడా అండగా ఉంటామని నూతన కమిటీ తరఫున అందరికీ మాటిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాము. ఏదైతే చిరకాల కళ మున్సిపల్ వర్కర్స్కి, అంగన్వాడీ వర్కర్స్కి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు కూడా అందాలి. ఎందుకంటే చిరు ఉద్యోగులు 18,000 రూపాయల జీతానికి పనిచేసే చిరు ఉద్యోగులు డ్వాక్రా శానిటేషన్ వర్కర్స్, కానీ పేరుకు మాత్రం గవర్నమెంట్ వర్కర్స్గా, ఉద్యోగులుగా గత ప్రభుత్వం మ్యాపింగ్ చేయడం, దాంట్లో ఉండటం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అందుబాటులోకి రాలా. దాని మీదే నేను అసెంబ్లీ సమావేశాల్లో చిన్న ఉద్యోగులకి దీన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులోకి తేవాలని అసెంబ్లీలో మాట్లాడాం. అసెంబ్లీలో వేదికగా అంగన్వాడీ టీచర్లకి, అంగన్వాడీ హెల్పర్లకి, అలాగే శానిటేషన్ వర్కర్లకి, అంతేకాకుండా ఆశా కానీ మిగిలినటువంటి చిరు ఉద్యోగులందరికీ కూడా
ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని అసెంబ్లీ వేదికగా కోరాం. కానీ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా అనేక రకాలుగా అప్పుల్లో ఉన్న వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి, అలాగే కార్పొరేషన్ పరిస్థితి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో అనేక సమస్యల మధ్య ముఖ్యమంత్రి గారు శానిటేషన్ వర్కర్స్కి, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లకి ఇవాళ తల్లికి వందనం కార్యక్రమం అమలు చేయడం వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు 15,000 మంది అంగన్వాడీ మన శానిటేషన్ సిబ్బందికి ఈ తల్లికి వందనం పడినందుకు మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మంది అంగన్వాడీ హెల్పర్లు, టీచర్లు వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శెట్టి విజయ్ కుమార్. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఎన్నుకోబడ్డామండి. మేమందరం వెహికల్ డిపోలో ఉన్న సమస్యల నిమిత్తం కానీ, వెహికల్ డిపోలో కావాల్సిన అవసరాల నిమిత్తం కానీ మా ట్రేడీని ఎప్పుడు సహకారంలో ఉంటుందండి. రవి గారు కానీ, అన్న గాని అందరం సహకారంలో ఉంటారు. ఉమా గారు కూడా మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే గారు. మాకున్న సమస్యలు కానీ, మాకున్న ఏ సమస్యలు అయినా సరే వారి ముందు తీసుకెళ్తాం మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మా ప్రెసిడెంట్ గారు కానీ మేమందరం ఇక్కడ ఉన్నామండి. అందరం కలిసి ఈ యూనియన్ ని స్థాపించుకుంటున్నామండి. ధన్యవాదాలు. మున్సిపల్ కార్పొరేషన్ లో భాగమైనటువంటి వెహికల్ డిపోకి నూతనంగా యూనివర్సల్ కమిటీ మున్సిపల్ విభాగానికి ఎమిటీ చేయడం జరిగింది. వెహికల్ డిపోలో అధ్యక్షుడిగా నా పేరు కలవకుల్లు వెంకయ్య, ఉపాధ్యక్షుడిగా చెట్టి విజయ్ కుమార్, ఇలా 15 మందితో కమిటీ వేయడం జరిగింది. మన గుట్టుముక్కల రఘురామరాజు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు, బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ఇంకా ప్రముఖుల ఆధ్వర్యంలో మా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర గారు అందరి అధ్యక్షన జరిగింది ఈ విధంగా. కాబట్టి మాకు ఇచ్చిన పదవిని మేము ఎంతో బాధ్యతగా తీసుకొని కార్మికులకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ముందుండి మా వంతు ప్రయత్నం మేము యూనియన్ తరపున చేస్తామని, ఏ విధమైనటువంటి ఆశించకుండా వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇచ్చి యూనియన్ తరపున పనిచేస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.